హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వంకాయ పచ్చి పులుసు ప్రిపేర్ చేస్తున్నానండి. మా అమ్మ వాళ్ళు అయితే వంకాయ చెట్లు వేశారండి. దానికి వంకాయలు కాచినవి చక్కగా చూసారా, వాటిని తెంచుకుని వంకాయ పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, 2 కాయలను అయితే నేను తుంచాను వంకాయలని. వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఆరిన తర్వాత పైన ఆయిల్ అప్లై చేసి ఇలా స్టవ్ ఆన్ చేసుకుని గ్రిల్ పెట్టుకుని టమాటా వంకాయలను కూడా వేసానండి. చక్కగా తాజా వంకాయలు కదా, చెట్లకు కాసినవి, చాలా టేస్ట్గా ఉంటాయి. పచ్చి పులుసు ఎప్పుడైనా వంకాయలతో చేస్తే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఒకవైపు కాలిపోయినాయండి, రెండో వైపుకు మార్చుతున్నాను. ఈ విధంగా అవన్నీ కాలిన తర్వాత చూసారా పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈలోపు కొంచెం చింతపండుని నానబెట్టుకున్నాను వాటర్లో. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పొడవుగా కట్ చేయాలండి. దీంట్లోకి పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే మంటగా కారంగా బాగుంటుంది. ఇలా వంకాయలకి మాడిన పైన పీల్ని తీసేసుకుని ప్రక్కన పెట్టుకుంటున్నానండి. ఇది టమాటో పైన పీల్ని కూడా తీసేసి పక్కన పెడుతున్నాను. చూసారా, ఈ పచ్చిమిర్చి కారంగా పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ పచ్చి పులుసు. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర వేయండి ఫస్ట్, తర్వాత పచ్చిమిర్చి అండి. ఇవి మంటగానే ఉన్నవి సన్న మిరపకాయలు, అందుకని ఇవి తీసుకున్నానండి నేను. చక్కగా మంటగా ఉంటుంది. తర్వాత ఈ వంకాయలు టమాటా కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసి ఆపేసాను, స్టవ్ ఆపేసి. ఇప్పుడు కళ్ళుప్పు తీసుకుని ఈ పప్పు గుత్తితో మెదుపుతున్నానండి. చక్కగా క్రష్ అయిపోతాయి కదా ఆ పచ్చిమిర్చి, వంకాయ, వాటినన్నిటిని ఈ పప్పు గుత్తితో ఇలా మెదుపుతున్నాను. చూసారా ఎలా అయిందో. ఇలా మెదిపితే చక్కగా అన్నీ క్రష్ అయ్యి బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయలను కూడా వేసి ఈ విధంగా పప్పు గుత్తి మీద టేస్ట్ బాగుంటుందండి. తర్వాత రసం పక్కన పెట్టుకున్నాను కదా, చింతపండు, అవి కూడా ఇందులో వేసానండి. రసం తీసుకోవాలి చక్కగా. తర్వాత మిగిలిన ఉల్లిపాయలు కూడా, ఆనియన్స్ కూడా వేసేసి ముక్కలన్నీ ఒక్కసారి ఈ విధంగా కలపాలండి. పచ్చి పులుసు అంటే మొత్తం పచ్చిగానే వేయాలి కదా, చింతపండు రసం అన్నీ చాలా బాగుంటుందండి. ఆమ్లెట్ కాంబినేషన్తో అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.